మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దసరా అనగానే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కడురమ్యంగా జరిపినటువంటి అతిపెద్ద ఉత్సవంగా చెప్పొచ్చు. విజయనగరం జిల్లాలో మారుమూల ప్రాంతంలో కూడా ఈ రోజు ఎక్కడ చూసినా సరే అమ్మవారి యొక్క మండపాలు అయితే వెలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు మనమైతే ప్రస్తుతం అయితే న్యూపూర్ణ జంక్షన్ వద్ద అయితే ఉన్నాము. మనం ఉన్నటువంటి మండపానికి అయితే 5 దశాబ్దాలుగా అయితే మాత్రం ఈ యొక్క మండపానికి అయితే చరిత్ర ఉందనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే సుమారుగా గత 50 సంవత్సరాలుగా అయితే మాత్రం కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఈ మండపాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసి నిర్వాహకులు ఏ విధంగా దాన్ని నిర్వహిస్తున్నారు, ఈ యొక్క క్రమంలో అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అమ్మవారి కొలువు తీరినటువంటి ఆ మండపం వద్ద అయితే మన ప్రస్తుతం అయితే ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి ఆ యొక్క ఏదైతే మండపాన్ని నిర్వహించారో ఆ యొక్క యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మనతో పాటు ఉన్నారో వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, దాని గురించి మరిన్ని వివరాలు వాళ్ళ మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్పండి. అసలు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు అమ్మవారిని కంటిన్యూగా ఎక్కడే ఉంచుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి పరిస్థితి? గత 50 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలు మాకు చూపించిన దారిలో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి తాలూకా కార్యక్రమం ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మేము కూడా ఇక్కడ దేవీ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందండి. అక్కడ ఏ రకమైన పూజలు జరుగుతాయో అయ్యే పూజలు పూర్వం నుంచి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సుప్రభాతంతో మొదలయ్యి మా అమ్మవారి పావులింపు సేవ వరకు విజయవాడలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. మా ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ కూడా సహకారంతో మా పూర్వీకులు మాకు అప్పచెప్పిన ఏ పద్ధతి అయితే అప్పచెప్పారో అదే పద్ధతిలో ఇక్కడ ఈ కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నామండి. అంటే సుమారుగా ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? సుమారుగా ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు? ఇక్కడ రోజుకి సుమారుగా 25,000 మంది భక్తుల వరకు ఇక్కడ ప్రతిరోజు వస్తారండి. ఇక్కడ ఈ అమ్మవారు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఒక ప్రత్యేకమైన ఇది ఉందండి. ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో మేము 9 నవరాత్రులు 9 రోజులు నిర్వహిస్తామండి. ఆఖరు దసరా నాడు అమ్మవారిని అనుపుతాం. ఈ 9 రోజుల్లో కూడా సుమారుగా రోజుకి 20 నుంచి 25,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ వారికి వచ్చేవారికి అందరికీ కూడా మా కమిటీ తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ రోజు వరకు కూడా మేము చక్కగా నిర్వహిస్తున్నామండి. ఊర్లో ఉన్న పెద్దలు మా అందరూ సహకారాలతో అత్యంత ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి నిర్వహిస్తున్నాం సార్. మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు, ఏ పూజా కార్యక్రమాలు చేస్తుంటారు? మేము గత 50 సంవత్సరాలు బట్టి మా పెద్దలు నడిపే తోవలో నడుచుకుంటూ వస్తున్నాం. మాకు ముఖ్యంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందండి. ఇది కూడా పూర్వం నుంచి మా పెద్దలు వాళ్ళు బాగా పూజలు చేయబట్టి అదే రకంగా అదే దీనితోనే మేము చేస్తున్నామండి. దానివల్ల మాకు ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ప్రజలు ఎంత ఆదరించినందుకు వీళ్ళందరికీ మా యొక్క ట్యాక్స్ స్టాండ్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఒకటే చెప్తున్నారు, ఏదైతే కొన్ని దశాబ్దాల కాలంగా అయితే మాత్రం ఏదైతే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నారో ఈ అమ్మవారిని అయితే మాత్రం ఇక్కడ మండపాన్ని అయితే ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇదేదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో మోటార్ వెహికల్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ మోటార్ వెహికల్ ఎక్కువగా ఉండడంతో ఈరోజు ఈ మోటార్ వెహికల్ యూనియన్ అయితే మాత్రం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఈ అమ్మవారికి సంబంధించిన ఎటువంటి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి, నిత్యము ఏ విధంగా పూజ విధానం చేస్తూ ఉంటారని దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పూజారి ఉన్నారు, పూజారి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, ఈ రోజు నుంచి చూసుకుంటే అమ్మవారి అలంకరణ ఏంటి? ఈ రోజు నుంచి నిత్యము 9 రోజుల పాటు ఎటువంటి అలంకరణలో ఉంటారు, ఏ పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ అలంకరణలు అనేవి విజయవాడ కనకదుర్గాదేవికి ఎలాగైతే చేస్తారో ప్రతిరోజు కూడా ఆ యొక్క అవతారంతో అలంకరణ ప్రతిరోజు చేస్తారండి. ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమ పూజలు. అలాగే ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క కనకదుర్గ ట్యాక్సీ స్టాండ్ యూనియన్ వారు గత 50 సంవత్సరాలు కూడా ఈ ఉత్సవాలు జరిపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి మీద మన విజయనగరంకే కాదు 3 జిల్లాలకు కూడా, అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా మన పైడితల్లి అమ్మవారి మీద ఎటువంటి నమ్మకం ఉందో ఇక్కడ అమ్మవారికి కూడా ఈ 9 రోజులు కూడా చాలా నమ్మకంగా భక్తులు 50 మంది విచ్చేసేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ కూడా వాళ్ళ కోరికలు తీస్తూ అమ్మవారి మహిమాన్వితంగా వెలుగుతుంది. ఈ యొక్క కమిటీ వాళ్ళు కూడా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ఈ 9 రోజులు కూడా చాలా చక్కగా ఉత్సవాలు జరపబడుతున్నాయి. అది విషయం.
ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పూజారి కూడా అయితే సుమారుగా రోజుకు చూసుకుంటే వందలాది జనాలు అయితే మాత్రం అమ్మవారిని అయితే నిత్యం దర్శించుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ యొక్క ట్యాక్సీ యూనియన్లు అయితే మాత్రం ఈ యొక్క అమ్మవారి యొక్క మండపాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం ఎనలేనటువంటి అమ్మవారి కృపనైతే మాత్రం అందిస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది అయితే మాత్రం ఉత్తరాంధ్ర కలపబోలేని శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు కూడా దగ్గర పడడంతో దాంతోపాటు 9 రోజులు ఉంటే తర్వాత వెంటనే దసరా పోయినటువంటి వచ్చే మంగళవారం నాడు అమ్మవారి ఉత్సవాలు కూడా జరగడంతో 15 రోజుల పాటు విజయనగరం జిల్లాలో పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ పట్టణంలో మారుమూల ప్రాంతాలన్నీ కూడా అమ్మవారి కృపతో మాత్రం కోలాహలంగా అయితే మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.